ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకున్నాం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకుంటారు. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడను అని చెప్పుట సులభమా? నీవు లేచి పరిపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవాలని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అన్ను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచింది. ప్రభు ఈ లేఖన భాగమును దీవించి ఆధ్యాత్మికమైన సత్యాలను ప్రభు మనకి అనుగ్రహించి బలపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ లేఖనాలు ధ్యానించి ధన్యత ఇచ్చినందుకే మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, వాక్యం మీది, ప్రజలు మీ వారు, నిలువబడిన దాసులను బలహీనులను నన్ను మరుగు చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు కపెర్నహూము వెళ్ళారు. ఒక ఇంట ఆయన ప్రవేశించి అనేక మందికి దేవుని వాక్కు, ఆయన మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు కొందరు 4 వ్యక్తుల చేత ఒక వ్యక్తిని మోయించుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి ఆ ఇంటి పైకి ఎక్కి కప్పులో సందు చేసి క్రిందికి దించిన వైనాన్ని గత ధ్యానాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ధ్యానించే అంశం, ప్రభు దగ్గరికి ఎందుకు, ఏ ఉద్దేశంతో వారు తీసుకుని వచ్చారు అంటే, అతని రోగము నుంచి బాగు చేయబడాలి అని, ఆ రోగాన్ని నుంచి అతని విడిపించబడాలనే ఉద్దేశంతో వారు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఉద్దేశం మంచిదే, కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారి విశ్వాసమును చూసి ఆ వ్యక్తి యొక్క దేవుడు పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. వెంటనే అక్కడ శాస్త్రులు వారు, పాపములను క్షమించే అధికారం దేవునికే తప్ప ఎవరికి ఉంది, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని ప్రభువుని ప్రభువుగా ఎరిగిన వారు కాదు కాబట్టి వారు హృదయంలో ఆలోచిస్తూ ఉన్నారు. వారి హృదయ ఆలోచన ప్రభు ఎరిగిన వాడు కాబట్టి ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకున్నవారని నువ్వు చెప్పాడు. పాపాన్ని క్షమించడానికి అధికారం అంటూ ఉంది అంటే అది ప్రభువుకు మాత్రమే ఉంది. ఈ సత్యాన్ని ఆయన అక్కడ తేటగా జ్ఞాపకం చేశాడు. నిజమే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న విశిష్టమైన లక్షణం ఏంటంటే ఆయన క్షమించే దేవుడు. ఆయన క్షమాహృదయం కలిగిన వాడు. వారి దోషాన్ని క్షమిస్తూ ఉన్నాడు.
అతని యొక్క పాపాన్ని క్షమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 32వ వచనం. మరియు మీ పితరుల పరిమాణం పూర్తి చేయుడి అన్నాడు. క్షమించండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. ముప్పై 32వ వచనాన్ని 34వ వచనాన్ని చదువుతున్నాను. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు వీరిని క్షమించుము అని చెప్తున్నాడు. ఏ సందర్భంలోనండి? యేసుక్రీస్తు ప్రభువుని అన్యాయంగా తీర్పు తీర్చి అన్యాయంగా ఆయన సిలువ వేయడానికి అప్పగించారు. కొరడాలతో కొట్టారు, దుర్భాషలాడారు, ప్రభువును నిందించారు, ప్రభువుని హింసించారు. కొయ్యపై యేసుక్రీస్తు ప్రభువుని వేలాడదీశారు. చేతుల్లో మేకులు శీలల దగ్గర కొట్టారు, పాదాలలో శీలల దగ్గర కొట్టారు. ఆయన పొడవాటి వెంట్రుకలు పెరికివేశారు. రక్తసిక్తమైన దేహం యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆ సిలువలో మానవ పాప పరిహారం కొరకై లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్లగా గొర్రె బొచ్చు కత్తిరించి వాని మౌనంగా ఉండినట్లుగా ప్రభు మౌని అయి ఆ సిలువ భారాన్ని భరిస్తూ సిలువ వేయమని కేకలు వేసి వారి కేకలు గెలిచాయి. బరబ్బాను కోరుకున్నారు, ప్రభువుని సిలువకు అప్పగించారు. కానీ ఆ ప్రేమమూర్తి వీరును క్షమించుము అని కోరుతా ఉన్నాడండి. వీళ్ళరా, ప్రభు యొక్క క్షమాగుణం ఎంత గొప్పదండి. మానవ పాపాన్ని క్షమించడానికి అధికారం కలిగిన వాడు ప్రభు ఒక్కడే. ఆయన మాత్రమే క్షమించగల దేవుడు. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 86వ కీర్తన 5వ శరణంలో చెప్పాడు. 86వ కీర్తన 5వ శరణంలో 86వ కీర్తన 5వ శరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. దావీదు యొక్క అనుభవం. క్షమించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడండి. ఎంత ఘోర పాపులైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని అంటే ప్రభు ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ప్రభువు క్షమిస్తాడండి. పిల్లరా, మన పాపం పరిహారం కావాలా? మన పాపానికి క్షమాపణ దొరకాలా? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయనే పాపమును క్షమించగల దేవుడు. జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందాలి అంటే ప్రభు దగ్గరికి రావాలి. ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సుంకరి పరిసేయుడు విరేగింది. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపినైన నన్ను క్షమించు. పిల్లరా, పాపినైన నన్ను క్షమించని చెప్పినప్పుడు దేవుడు అతను నీతిమంతునిగా తీర్చాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడు అని చెప్పాడు. నీతిమంతునిగా తీర్చబడ్డాడు. మన జీవితాల్లో కూడా ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధులుగా తీర్చబడాలని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒకనొక దినాన్న ప్రభు యొక్క పాదాల దగ్గర, ప్రభువా నేను పాపినని ఒప్పుకొని కన్నీరు కార్చినప్పుడు మా జీవితాల్లో ప్రభు కార్యాన్ని జరిగించాడు.
మా పాపమును ప్రభు క్షమించాడు. పాప క్షమాపణ దొరికింది పిల్లల. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. 103వ కీర్తనలో చెప్పాడు కదా, 3వ శరణంలో దావీదు చెప్పాడు, నా దోషములన్నిటినీ క్షమించాడు అన్నాడు. 103వ కీర్తన 3వ శరణంలో 103వ కీర్తనలో 3వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కొన్నిటినే కాదు, ప్రభు దగ్గరికి వచ్చి నేను పాపిని, ప్రభువా నా పాపమును క్షమించు అంటే దేవుడు అన్ని పాపాలు క్షమిస్తాడు. అన్ని పాపములు క్షమించగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన క్షమించే మనసు కలిగిన వాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కొంతమందిని క్షమించగలుగుతాం, కొంతమందిని క్షమించలేం. కొన్ని విషయాలు క్షమించగలుగుతాం, కొన్ని విషయాలు క్షమించలేం. కానీ మన ప్రియ ప్రభు మన పాపములన్నిటినీ క్షమిస్తాను అన్నాడు. ఆయన క్షమించే దేవుడు. క్షమించడమే కాదు, ఆయన మన పాపములను నువ్వు ఎన్నడూ కూడా ఏం చేయను అన్నాడండి, జ్ఞాపకం చేసుకోను అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో వారి పాపమును జ్ఞాపకము చేసుకొను అన్నాడు. 103వ కీర్తన 12వ శరణంలో 12వ వచనంలో వారి పాపమును దూరపరిచాడంట. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాను అన్నాడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనంలో వారి పాపములు ఏం చేశాడంటండి, ఆయన వీపు వెనుక ఏం చేశాడంట, వీపు వెనుక పరవేసి తిని అన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో 43వ అధ్యాయం 25వ వచనంలో ఇరవై 5వ వచనం చదువుతాను. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను ఏం చేశాను, తుడిచివేసి ఉన్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను అన్నాడు. ప్రభు ఎంత దయగలవాడండి. ఆయన క్షమించే దేవుడు. ఆయన మన పాపాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, మన పాపాన్ని దూరం చేసేవాడు. పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరపరిచాను అన్నాడు. ఆయన మన పాపమును వీపి వెనుక ఏం చేశాడంటే ఆయన పారవేశాడు. మన పాపములను ఏం చేశాడంటే ఆయన తుడిచివేశాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే మన పాపములను సముద్ర అగాధములు ఏం చేశాడంటే అండి, సముద్ర అగాధములో పడవేశాడంట. ఎంత ప్రేమ గలవాడండి, ఎంత ప్రేమ గలవాడు. అందుకని పేతురు రాసిన పత్రికలో పేతురు రాస్తూ చెప్పాడు, మనం వెలిగిన వారమే. పేతురు అనుభవ జ్ఞాని, పౌలు గారు వేదాంత జ్ఞాని, యోహాను గారేమో పరసంబంధమైన పరమార్థ జ్ఞానిగా కనబడతా ఉన్నారు. ఇక్కడ పేతురు అనుభవంలోంచి రాస్తున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్తున్నాడు, మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనుచున్నట్లు పాపముతో జోలియకనేమీ లేదు అన్నాడు. యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకుని విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో స్థానం ఇచ్చి క్రీస్తు రక్తధారల చేత మన పాపములు కడగబడి పవిత్రపరచబడి ప్రభు పిల్లలుగా తీర్చబడిన తర్వాత ఇక మనకేం లేదంటండి, పాపముతో ఏమి లేదన్నాడు, జోలి లేదన్నాడు. పాపముతో జోలి లేదు అన్నాడు. నిజమే, మిగిలిన కాలము ఏనాడైతే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో చేర్చుకున్నామో, మన పాప విముక్తి కలిగిందో, ఆ రోజు నుండి దేవునికి ఇష్టలుగా జీవించాలి అని పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు. పాపం చేసింది కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడింది రాళ్ళురుగు చంపాలి అని. ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. పెద్దలు మొదలుకొని పిల్లల వరకు కూడా వారు వెడలిపోయిరి, యేసు ఒక్కడే మిగిలిన రాయబడిందండి. అవును, ప్రభు పాపము లేనివాడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మాత్రమే నిలిచి ఉన్నాడు. పాపాత్ముడైన స్త్రీ ఎదుట కనబడతాం. అమ్మా, నీకెవరిని శిక్ష విధింపలేదా అన్నాడు. అయ్యా, ఎవరిని శిక్ష విధింపలేదు అన్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి ఆయన. సమాజం తృణీకరించింది, సమాజం కించపరిచింది, సమాజం నేరం మోపింది. తలదించుకున్న ఆమెను ప్రభు పిలుపు ఎంత కమలేని పిలుపండి. ఆయన అంటున్నాడు, అమ్మా అన్నాడండి. నిజమే, ఈ స్వరం ఈనాడు ఆమె వినలేదేమో. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడిరి. ఆయన దయగల దేవుడు అండి. ఆ పాపిని క్షమించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆమె పాపమును ప్రభు క్షమించాడు. అన్నాడు, అమ్మా, ఇక నువ్వు వెళ్ళి ఏం చేయొద్దు అన్నాడండి. పాపము చేయొద్దు అన్నాడు. ఇక నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు అన్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులరా, కాబట్టి ప్రభు పిల్లలమైన మనం, ఆయన క్షమించే దేవుడు, ఆయన పాపమును క్షమించడానికి అధికారం కలిగిన వాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం కూడా క్షమించే వారంగా ఉండాలి. ఆ క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం పిల్లలు. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేసిన ఒకడు అనుకునే వాళ్ళ ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగిన మీరును ఏం చేయమన్నాడండి? ప్రభువు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? క్షమించాలి అన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రభు ఆయన క్షమించే దేవుడు. అవునండి, యోనా గ్రంథంలో యోనా చెప్తున్నాడు, అత్యంత కృపయు జాలిగల దేవుడు అన్నాడు. ఆయన మనసది. అత్యంత కృప కలిగిన వాడు, అత్యంత జాలి కలిగిన వాడు. లోకాసువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, పడి ఉన్న వ్యక్తిని చూసి ఏం చేశాడండి? జాలి పడ్డాడు. ఆయన జాలిగల దేవుడు అండి. ఆయన జాలిగల దేవుడు. మనం కూడా క్షమించే స్వభావం రావాలి అంటే, ఉండాలి అంటే మనం కూడా జాలి కలిగి ఉండాలి. ఇశ్రాయేలు చిన్నది మంచి మాదిరి. ఇశ్రాయేలు చిన్నది, నా యజమానుడు బాగుపడాలని నేను కోరుతున్నాను అన్నాడు. ఏమండి, ఆమె ఏం కోరాలి? ఒక దాసిగా వచ్చింది, చెరపట్టుకుని తీసుకుని వచ్చారు ఇంట్లో ఒక దాసిగా పని చేయించుకోవడానికి. అయ్యా, మా దేశానికి వెళ్ళిపోతానని కోరారు, కానీ నాకు కోరిక ఉంది. ఏంటి అంటే, నా యజమానుడు బాగుపడాలనే కోరిక. ఎంత క్షమాగుణం ఆమె హృదయంలో ఉంది. ఎంత క్షమించి పైగా ఏం చేస్తుంది అంటే, తన యజమానుని యొక్క బాగు కోరేదిగా కనబడతాం. వీళ్ళరా, కొలసీ సంఘానికి అపోస్తులైన పౌలు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును ఏం చేయమన్నాడండి? క్షమించుడి అన్నాడు. ఎలా క్షమించాలంట? సహించుచు క్షమించుడి అన్నాడు. సహించుచు క్షమించుడి అని చెప్పాడు.
మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో చదువుకుందాం. ఆ సమయాన్ని పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదం చేసిన యెడల నేను ఎన్ని మార్లు క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగినందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్ల మట్టుకు నీతో చెప్పుచున్నాను అన్నాడు. పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, ఎన్నిసార్లు క్షమించమంటావు సహోదరుడు తప్పు చేస్తే అన్నాడు కదండి. కానీ పేతురుతో ఏం చెప్తున్నాడు అంటే, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు క్షమించమని కోరాడు. పిల్లరా, క్షమించే వారంగా ఉందాం. క్షమాగుణాన్ని ప్రభు దగ్గర నుంచి మనం అలవర్చుకునే వారంగా ఉండాలి. సహిస్తూ క్షమించాలి అని రాయబడిందండి. భక్తుల జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు క్షమాగుణాన్ని కలిగి ఉన్న వారు కనబడుతున్నారండి. ఉదాహరణ యోసేపు యొక్క జీవితం ఎంత ఆదర్శవంతమైన జీవితం అండి. మనం ఎరిగిన వారమే. యోసేపు మీద వారు పగబట్టిరి అని రాయబడింది. పగబట్టిరి, మరింత పగబట్టిరి, దురాలోచన చేశారు, గుంటలో త్రోసివేశారు, ఇష్మాయిలీలకు ఏం చేశారండి? అమ్మివేశారు. ఇష్మాయిలీలకు అమ్మివేశారు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడండి. క్షమిస్తూ ఉన్నాడు. ఆదికాండం 45వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, 45వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు నేను యోసేపును తను తాను కనబరుచుకుంటున్నాడు సహోదరుల ఎదుట, కీడు చేసిన అన్నల ఎదుట, పగబట్టిన అన్నల ఎదుట, అమ్మివేసిన అన్నల ఎదుట, మీరు అమ్మివేసిన యోసేపును నేనే అన్నాడండి. వాళ్ళు హృదయాల్లో ఎలా ఉంది అంటే, అతని సహోదరులు అతని సముఖం తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయి, మాట రావడం లేదు, నోట మాట రావడం లేదు. ఇక వారందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఇక ఎంత చెమటలు పడుతున్నాయో, ఒకవేళ బీపీ చూస్తే కనుక మిషన్ కూడా పనిచేయదేమో, అంత హై బీపీ వచ్చి ఉంటుంది ఆ టైంలో. ఎందుకంటే వారు యోసేపుకి ఏం చేశారంటే కీడు చేశారు. కానీ యోసేపు ఎంత సహృదయం కలిగిన వాడు, అనలారా అని వారిని ముద్దు పెట్టుకున్నాడండి. 45వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, 14-15 వచనాల్లో తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చును, బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చును. అతను తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో ఏం చేశారు? మాట్లాడారు. అబ్బా, నిజంగా ఏమి క్షమాగుణం అండి యోసేపు జీవితం. యోసేపు క్షమించాడు. క్షమించి పైగా ఏం పెట్టుకున్నాడు? వాళ్ళని ముద్దు పెట్టుకున్నాడు. ఇష్కరియోతు యోధా ముద్దు పెట్టాడు ప్రభువుని, అది కపటంతో కూడిన ముద్దు. కానీ యోసేపు ముద్దు కపటంతో కూడింది కాదు, అది ప్రేమతో కూడిన ముద్దు. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించడానికి, ఈ దేశంలో మిమ్మల్ని పోషించడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. కానీ వారి హృదయంలో భయం మాత్రం పోలేదండి. యాకోబు చనిపోయిన తర్వాత అతని సహోదరులు అందరూ కూడా మరలా వెళ్ళారు. ఎందుకంటే హృదయంలో భయం ఉంది. ఒకప్పుడు కీడు చేశాం, ఏదో నాన్న ఉన్నంతకాలం, ఆ ముసలాయన ఉన్నంతకాలం, ఆ వృద్ధుడు ఉన్నంతకాలం మనల్ని ఏదో అలా క్షమిస్తూ వచ్చాడు. కానీ నాన్న చనిపోయాడు కదా, యాకోబు చనిపోయాడు కాబట్టి మరలా అతని హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని, లేకపోతే కనుక మన మీద
ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని ఆందోళన చెందాడు. అందుకని ఆదికాండం 50వ అధ్యాయంలో చూస్తే 18వ వచనంలో, మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు అంటున్నాడు, భయపడకుడి. ఏమండి, వాళ్ళు అంటున్నారు, అయ్యా మీ దాసులుగా ఉంటామండి. సాగిలపడ్డారండి, నమస్కారం చేస్తూ ఉన్నారు. అయ్యా యోసేపు గారు, మేము మీకు దాసులుగా ఉంటాం, మీకు బానిసలుగా పనిచేస్తాం, దయతో మమ్మల్ని ఏమి చేయబోకయ్యా అని చెప్తున్నప్పుడు యోసేపు ఒక చక్కని మాట అన్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నా కీడు చేయని ఉద్దేశించిద్దరు కానీ నేడు దినమును జరుగుతున్నట్లుగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలుకే దేవుడు ఉద్దేశించను, కాబట్టి భయపడకుడి. ప్రభు చెప్తున్నాడు అండి, నేను మిమ్మును మీ పిల్లల్ని ఏం చేస్తాను, ప్రేమిస్తాను అని చెప్పి వారిని ఆదరించి వారితో ఏం చేశాడు, ప్రీతిగా మాట్లాడాడు. పిల్లరా, క్షమాగుణం కలిగిన యోసేపు. దావీదు కూడా క్షమించే గుణం కలిగిన వాడు. రాజైన సౌలు చేతికి చిక్కిన ఏ హాని చేసిన వాడు కాదు. కాబట్టి ప్రభు పిల్లలంగా మనం క్షమించే స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. దేవుడు ఇక్కడ ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నాడు. పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఏం ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది అని. పాప క్షమాపణ పొందడం విలువైనది పిల్లలు. అందుకనే దేవుడు ఆ రోగిని బాగు చేయడానికి, ఆ రోగాన్ని బాగు చేయడం కంటే ముందు దేనికి ప్రాముఖ్యత ప్రభు ఇచ్చాడు అంటే, పాపమును క్షమించడానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ తర్వాతే శరీర సంబంధమైన రోగాన్ని ఆయన బాగు చేశాడు. పాప రోగాన్ని క్షమించాడు, బాగు చేశాడు. అలాగే శరీర సంబంధమైన రోగాన్ని బాగు చేశాడు. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, దుర్బోధలు వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని వాడుకుంటూ స్వస్థతల పేర స్వస్థత శాలలు ఏర్పడ్డాయి పిల్లలు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, స్వస్థతలు ప్రభు ఆనాడు ఆయన జరిగించడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు. రెండవదిగా తన్ను తాను దేవునిగా రుజువు చేసుకోవడానికి ఆయన ఆ కార్యాలు చేశాడు. ఆయన అప్పుడు స్వస్థతలు చేశాడు, ఇప్పుడు కూడా స్వస్థతలు చేయగల దేవుడు. కానీ శరీర సంబంధమైన బలహీనత వస్తుంది, అది మరలా రాకుండా ఉండదు అని మనం చెప్పలేం. ఏమో ఇవాళ జ్వరం తగ్గొచ్చు, మళ్ళీ జ్వరం రావచ్చు. ఆయన అద్భుతాలు చేయగల దేవుడే. అద్భుతాల కంటే సువార్త ముఖ్యం. అద్భుతాల కంటే ఒక పాపి రక్షణ ముఖ్యం. ఒక పాపి రక్షించబడటమే ఆ మహా అద్భుతం పిల్ల. అందుకనే నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం మనం కలిగి ఉండాలి. ప్రభువు దగ్గర తీసుకొని రావాలి. ఆ నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొని రావడం ద్వారా ఒకటి ఆత్మ సంబంధమైన మేలు దొరికింది, రెండవది శరీర సంబంధమైన మేలు కూడా దొరికింది. ప్రభు ఈ రెండు మేలు చేస్తాడు. ముందు ఆత్మ సంబంధమైన స్వస్థత ముఖ్యం. ఒక పాపి రక్షించబడటం ముఖ్యం. ఒక పాపి నశించి నరకానికి వెళితే నిత్యము అగ్ని యాతన అనుభవించాలి. నిత్యము అగ్ని యాతని అనుభవించాలి. తరతరములు యుగయుగములు కూడా అగ్నిలో కాలిపోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావు. సువార్త యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదండి. దేవుని పిల్లలంగా
నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కలుగుందాం. ప్రభు దగ్గర తీసుకుని వద్దాం. ఆయన ఒక పాపిని రక్షిస్తాడు, పాపము నుండి విడిపిస్తాడు, ఆ పాపమును క్షమిస్తాడు. ఆయన కల్వరిలో కార్చిన పుణ్యరక్తధారల చేత ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తాడు. నన్ను ప్రేమించింది మనం రక్షించుట కొరకే. నీ కొరకు నా కొరకు నన్ను ప్రేమించి ఆయన తన సర్వస్వాన్ని మన కొరకు ధారపోసాడండి. ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. తన రక్తము కారునంతగా ప్రభు మనల్ని ప్రేమించాడు. నీ శిక్ష నా శిక్ష సిలువలో ఆయన భరించాడు. పిల్లలు, ఆ కల్వరి రక్తధారల చేత మనలను కడిగి పవిత్రపరచడానికై ఆయన కల్వరిలో అమూల్యమైన రక్తాన్ని ధారగా చిందించాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. 3వ దినం ఆదివారమున మృత్యుంజయునిగా ఆయన సజీవునిగా తిరిగి లేచాడు. మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం అందరినీ జీర్ణించుకుంది, కానీ ప్రభువుని మాత్రం మరణం ఏం చేయలేకపోయింది, ఓడించలేకపోయింది. కానీ పేతురు ప్రసంగిస్తూ అన్నాడు, జీవాధిపతిని మరణము బంధించుట అసాధ్యము అన్నాడండి. మరణానికి సాధ్యం కాలేదు ప్రభువుని బంధించటం. ప్రభు ఆయన సజీవునిగా తిరిగి లేచాడు. 40 దినాలు అనేక మంది కాగుపడి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. స్థలము సిద్ధపరచి వెళ్ళాడు. కలవరపడనీయుకుడి, మీ హృదయంలో కలవరపడనీయుకుడి అన్నాడు. నేనుండు స్థలంలో మీరు ఉండులాగా నేనేం చేస్తాను అన్నాడు. మరలా వస్తాను అన్నాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రభు పిల్లలంగా ఒక నిరీక్షణ మనకు. మనల్ని ప్రేమించాడు, రక్షించాడు, తన సంపాద్యముగా తన సొత్తుగా ఆయన అంగీకరించాడు, స్వీకరించాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకిచ్చాడు. అంతేకాదు సదాకాలం ఆయనతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఇంకెవరైనా ఇంత గొప్ప రక్షణ ప్రభు సిద్ధం చేసి రక్షణ కార్యాన్ని జరిగించి ఉచితంగానే రక్షణ ప్రభువు నీకు ఇస్తూ ఉండగా నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది నీవే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆయన పిల్లలుగా తీర్చబడి ధన్యులు కావాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మీరున్న చోట, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించయ్యా, నా పాపముల సిలువలో మీరు భరించారు నాయన, సిలువలో రక్తధారలు నా కొరకు కార్చారు, నా పాపమును క్షమించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నా హృదయాన్ని మీకు ఇస్తున్నాను. హృదయమందు విశ్వసించండి, నోటితో ఒప్పుకోండి. ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నేను పాపినని మీ పాపాన్ని ఒప్పుకోండి. ప్రభు మీ పాపాన్ని క్షమిస్తాడు. సమస్తమైన దుర్నీతి నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా, ఆయన కుమారులుగా మిమ్మల్ని ఆయన అంగీకరిస్తాడు. ఆ కుమారత్వాన్ని మీకు ఇస్తాడు. నిజ జీవానికి అర్హులుగా చేస్తాడు. మనంలోని జీవంలోనికి ఏం చేస్తాడు? ఆయన దాటింపు చేస్తాడు. జీవగ్రంథంలో మీ పేరు లెక్కిస్తాడు. అటు ధన్యత పొందుకోవాలని ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.